ఏమిటా కంగారు? నన్ను వాళ్ళు తనుకొస్తున్నారు. నీకేం పర్వాలేదు, కూర్చోమ్మా. ఇంతకీ ఎవరు వాళ్ళు? వాళ్ళెవరో రౌడీ నా దగ్గర నగలు నట్టు కట్టి నన్ను వెంబడిస్తున్నారు. మీరు ఎక్కడ వెళ్తున్నారు? ఢిల్లీ. మా అక్కయ్య పెళ్లికి నగలు డబ్బు తీసుకువెళ్తున్నాం. వాళ్ళని చూస్తే నాకు భయంగా ఉంది. ప్లీజ్ డోంట్ వరీ, నేను కూడా ఢిల్లీ దాకా వస్తున్నా. ఢిల్లీలో మీకు ఏదైనా ఉద్యోగమా? లేదమ్మా, ఉద్యోగం కోసమే ఇంటర్వ్యూకి వెళ్తున్నా. ఏ డిపార్ట్మెంట్లో? సేల్ డిపార్ట్మెంట్. పర్వాలేదు. ఇదే మా ఇల్లు. దిగండి, కాఫీ తీసుకుని వెళ్దురు కానీ. ఐఎమ్ సారీ, నాకు ఇంటర్వ్యూకి టైం అవుతుంది. పర్వాలేదు, మా అన్నయ్యని పరిచయం చేస్తాను. ప్లీజ్ దిగండి. సరే కానివ్వండి. అమ్మా, అక్కయ్య రండి. బయట మీరు నా కోసం చాలా శ్రమ తీసుకున్నారు. దాని ప్రతిఫలంగా ఈ రాత్రికి మీరు నా అతిథిగా ఉండాలి. బావగారు చాలా అందమైన వారు. అబ్బే ఏం లేదండి, నా కూడా ఎవరు వచ్చినా దానికి ఇది మామూలే. సంసార పంపడబడి వచ్చా కానీ సాయి పంపడబడి అవసరం తల్లి. నేను చేసినా నా మనసు మార్చలేదు. మిస్టర్ భారత్, సాగుతున్న అరాచకాల్ని ఆపాలన్నా, జరుగుతున్న ఘోరాల్ని ప్రతిఘటించాలన్నా నీలాంటి ఏ ఒక్కడి వల్ల జరిగే పని కాదు. ఎడారిలో వానెంతో నీ ప్రయత్నము అంతే. అందుకే భారత్, నే చెప్పినట్లు చెయ్యి. ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని నాటకం ఆడుతున్నావా? ఆయన అడ్డం ఏమిటి? చాలా మంది పెద్దవాళ్ళు అయింది ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని. మాతో చేయగలవు, నువ్వు అవుతావు పెద్దవాడివి. ఇంతకీ మీరంతా పెద్ద మనుషులు అనుకుంటున్నారా? ఏ కాదని నువ్వు అనుకుంటున్నావా? నా దృష్టిలో ఏనాటికి నువ్వు కావు, కాలేవు. నువ్వంటే ఎలా? సమాజమే నాకు సర్టిఫికెట్ ఇచ్చింది. రక్షణ నిధికి 4 లక్షలు ఇచ్చి దేశభక్తి గురించి బహిరంగ సభలో గుక్క తిప్పకుండా ఉపన్యాసాలు ఇచ్చినవాడు. స్వార్థాన్ని కొంతైనా త్యాగం చేయరా అన్నారు, కానీ పూర్తిగా త్యాగం చేసి సన్యాస్వీకారా అని ఎవరూ అనలేదు. తలలు కొట్టి లక్షలు సంపాదిస్తున్నాను, తరతరాలు నిలిచే కాలేజీలకు చందాలిస్తున్నాను. సమాజంలో పెద్దలనుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, వాళ్లే చెబుతారు నా చరిత్ర ఏమిటి. ఇలాంటి వాళ్ళ చరిత్రను బయటపెట్టి నీ బ్రతుకు బండలు చేయడమే నా చేయం. నువ్వే కాదు, చాలా మంది అలాగే అనుకొని వచ్చారు. అందులో కొందరు చచ్చారు, మరికొందరు అదిగో నా బంధుకోటిలో కలిసిపోయారు. మిస్టర్ భారత్, నీకు ఆవేశమే గాని అనుభవం తక్కువ. అందుకే నేను చెప్పినట్టు చెయ్యి. నువ్వు చేరబోయే ఉద్యోగాన్ని ప్రభుత్వం నీకేమివ్వబోతుంది, దానికి 10 రెట్లు నువ్వు బ్రతుకున్నంత కాలం నేనిస్తాను. అది ఇప్పుడే, ఈ క్షణమే. ఏమంటావు?
చేయబోతున్నావన్న మాట వాస్తవం. దానికి కారణం మీ నాన్న ఒక మేజర్, ప్రపంచ యుద్ధంలో ప్రాణాలు పోగొట్టుకున్న యోధుడు. కానీ భారత్, దానికి ప్రతిఫలం ఏం దక్కింది? నీ తల్లి విధమైంది, నువ్వు నీ చెల్లెలు తండ్రి లేని వాళ్ళయ్యారు. అవన్నీ నీకెలా తెలుసు? నాకు అంతకంటే వేరే పనేముంది. ఆరాలు తీయడం, అవసరానికి ఆదుకోవడం. నువ్వు అంతే. నా కోసం శ్రమపడు, నాకు అండగా నిలబడు. ఈ మొత్తం అంతా నీకే దక్కుతుంది. ఏమంటావు? మీరు చెప్పింది కూడా దేశం కోసం మా నాన్న చేసిన త్యాగానికి పేరా ప్రతిష్ట. దిక్కులేని మాకు ఏ నీడా చూపించలేకపోయిన ఈ దేశానికి సేవ చేయాలనుకున్నాను. నిజంగా నా తెలివి తక్కువ సార్. మీరన్నట్టు నాకు ఆవేశమే కానీ అనుభవం లేదు. దేశమని గుండెలు బాదుకుని ప్రాణాలు పోగొట్టుకునే కంటే మీతో చేతులు కలిపి లక్షలు సంపాదించి నేను ఒక పెద్ద మనిషిని అనిపించుకుంటాను. వెరీ గుడ్. కళ్ళు మూస్తే చీకటి, తెరిస్తే వెలుతురు. ఈ సత్యాన్ని ఇప్పటికైనా తెలుసుకున్నాం. అభివృద్ధిలోకి వస్తాం. శివన్, సులేమాన్, మిస్టర్ భారత్, డోంట్ బి కన్ఫ్యూజ్. ఇదేమిటి సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసా, దోపిడీదారుల గుడారామా అని ఆలోచిస్తున్నావు కదా? నో, నేను ఆ ముఠా నాయకుని కాదు, వాళ్ళ ముఠా దారులు కాదు. మిస్టర్ భారత్, ఐఎమ్ ది కన్సల్ట్ ఆఫీసర్. నిన్ను ఇంటర్వ్యూకి రమ్మని పిలిచాను. ఇదే నీ ఇంటర్వ్యూ. ఈ పరీక్షలో నువ్వు నెగ్గావు. థ్యాంక్ యూ సార్. ఐ కంగ్రాచులేట్ యూ. థ్యాంక్ యూ. మీట్ మై సబార్డినేట్స్. I am Kumar. How do you do? Suresh. I am Naidu. Oh. I am sorry, sir. I am really very sorry. మిమ్మల్ని అందరినీ అనవసరంగా చూడాలి. నో, తెలిసి కాదుగా. ఇట్స్ న్యాచురల్. సార్, నేను చేసింది ఉద్యోగ ధర్మం. No, you are right. ఇంటర్వ్యూలో నువ్వు సెలెక్ట్ అయ్యావు. రేపటి నుండి ట్రైనింగ్ ప్రారంభం అవుతుంది. Very well. గుడ్ లక్. విజయ, గైడ్ హిమ్. Yes, sir.